ఎస్ఎల్బిసి టన్నల్ నుంచి మరో మృతదేహం రెస్క్యూ టీం వెలికి తీశారు. ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి కార్మికులు డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని అధికారులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి డెడ్ బాడీని అప్పగించనున్నారు. మరో 6 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బిసి టన్నల్లో మరో మృతదేహం వెలికి తీశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఒక మృతదేహాన్ని వెలికి తీశారు, ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎంత టైం పట్టే అవకాశం ఉంది? నిఖత్ ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాదంలో 32వ రోజు మధ్యాహ్నం 1 తర్వాత రెస్క్యూ బృందాలు కొనసాగించిన సహాయక చర్యలో 2వ మృతదేహాన్ని వెలికి తీసినట్టు సహాయక ప్రవేశిస్తున్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మీడియాకు వెల్లడించారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అని నిర్ధారించారు. అయితే దాదాపు 18 దేశంలోని అత్యుత్తమ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు గత 32 రోజులుగా చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే మృతదేహంలో మొత్తం 8 మంది గల్లంతు కాగా ఇప్పటికీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్బీర్ సింగ్ మృతదేహాన్ని 15 రోజుల క్రితం వారి టన్నల్ నుంచి బయటికి తెచ్చి వారి రాష్ట్రానికి పంపించారు. మరో 15 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని అయితే ఈ రోజు వెలికి తీసి నగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అంబులెన్స్ లో తరలించినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఉన్నతాధికారులు గడిచిన 30 రోజులకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో 13.5 కిలోమీటర్ల సమీపంలో మినీ జేసీబీ ద్వారా మట్టిని ఇతర శకలాలను తొలగిస్తున్న సందర్భంగా ముందుగా మృతుడు ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ చేతి బయటపడినట్టు కూడా చెప్తున్నారు. దుర్వాసన భారీ ఎత్తున వస్తుండటంతో రెస్క్యూ బృందాలు ఆ ప్రదేశంలో దాదాపు 4 గంటలకు పైగా ఏదైతే శ్రమించి మృతదేహాన్ని వెలికి తీసినట్టు కూడా తెలుస్తా ఉంది. పార్థివ దేహం వాహనంలో పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్ఎల్బిసి నుండి నాగర్ జిల్లా కేంద్రానికి కూడా తరలించినట్టు కూడా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. అయితే మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ ఆ కోణంలోనే, అంటే అదే ప్రదేశంలో దుర్వాసన భారీ ఎత్తున వస్తుండడం ఒకటి, నీరు కూడా భారీగా ఉండడం, అక్కడనే తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అతి ప్రమాదకరమైన D1, D2 ప్రాంతాల్లో కూడా అతి సున్నితంగా మాన్యువల్ గా ఏదైతే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందంతో పాటు ర్యాక్ మైన్ హోల్డర్స్ కూడా ఇద్దరు బృందం అక్కడ తవ్వకాలు సున్నితంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో రాబోయే రోజుల్లో మరిన్ని మృతదేహాలు కూడా బయటపడొచ్చని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనోజ్ కుమార్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఏదైతే దీనికి సంబంధించి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అతడు అయితే తవ్వకాలు చేస్తున్న సందర్భంలో అతను ముందుగా చేతి బయటపడినట్టు, అయితే అక్కడి దుర్వాసన వస్తుండటంతో ఇంకా లోతుగా తవ్వడంతో మృతదేహం బయటపడింది. అయితే మృతదేహాన్ని అయితే నార్గాన్ని తరలించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నది. మరోవైపు అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఆటంకాలను అధిగమించుకుంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని డీవాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో నిన్న దీనిపై కూడా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలి. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తున్నట్టు కూడా చెప్పారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా మనం చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని ఏదైతే గల్లంతైన 6 జాడ మాత్రం కనుక్కుంటామని కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.